క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే చాలామంది క్రైస్తవులు ఎక్కడ పడిపోతారంటే ఫస్ట్ ఉపవాసం లేక, తర్వాత ప్రార్థన లేక, తర్వాత రీడింగ్ ఆఫ్ ద మోసెస్ లా, మోసే ధర్మశాస్త్రం చదవలేక చాలామంది. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగం 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వం ఇవ్వడానికి మోషే వస్తాడు. బానిసత్వం నుంచి బయటకు వస్తారా, వచ్చిన తర్వాత మళ్ళీ బబులోను 70 సంవత్సరాలు బానిసలుగా అప్పయ్యపడతారు. ఎందుకంటే ప్రార్థన జీవితం లేక, ఉపవాసం లేక అక్కడ చాలామంది పడిపోతారు. ఎందుకంటే ఈజిప్టు, ఐగుప్తులనే చాలామంది తొలిచూలు పిల్లలు చనిపోతారు. ఎందుకు? ఎర్లీ మార్నింగ్ నో ప్రేయర్ లైఫ్. సో మరి మీకు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఖచ్చితంగా ఉండాలి. మార్టిన్ లూథర్ అంటాడు, నేను మొదటి 3 గంటలు దేవునికి కేటాయిస్తా అంటాడు. ఇంకొక దైవజనం అంటాడు, నా స్నేహితుడు కనిపిస్తే చాలు, మీరు ఈరోజు ఎన్ని గంటలు ప్రార్థన చేసినారు అని అడిగిన తర్వాతనే అతనికి గ్రీటింగ్స్ చెప్తారట, ఏమైనా విషయాలు మాట్లాడతారట, జనరల్ విషయాలు. సో మీరు ఏం చేస్తారంటే ప్రార్థనకు ఎక్కువ టైం కేటాయించండి. అపోస్తలుడైన పౌలు అంటాడు మొదటి కొరింథీ 14వ అధ్యాయంలో, నేను ఆత్మచేత ప్రార్థన చేసేదని అంటాడు. అంటే మీరు 2 వీలర్లో ప్రయాణించినా, బస్సులో ప్రయాణించినా, ఎక్కడ ప్రయాణించినా ఏం చేయండి? ఆత్మచేత ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థన అనేది గృహంలో వేసుకోవచ్చు, మీరున్న ఆఫీస్లో వేసుకోవచ్చు, ఎక్కడ ఆత్మచేత బస్సు ప్రయాణాలలో, 2 వీలర్ ప్రయాణాల్లో, ట్రైన్ ప్రయాణం, ఫ్లైట్ ప్రయాణం, ఏ ప్రయాణమైనా కానీ క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? మరి మనం ముందర ఉంటాడు, మన వెనకాల ఉంటాడు, మన పైన వ్యాపించి ఉంటాడు, మన హృదయ అంతర్యంలో ఎరిగిన దేవుడు. ఎందుకంటే కుమ్మరికి కుండపైన సర్వాధికారులు ఇచ్చినట్టు దేవునికి సర్వాధికారులు ఇవ్వబడ్డాయి. సో మనం ఏం చేయాలంటే ప్రార్థన కంపల్సరీ చేసుకోవాలి. మనం ఫలించాలి, ముందుకెళ్ళాలంటే ఫస్ట్ ఆత్మను కాపాడుకోవాలి, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ప్రేయర్, తర్వాత మీరు బయట సువార్త కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో మనం ఏం చేయాలంటే మీరు చేసే పని స్థలం ఏ మతమన్నా కానీ, ఏ కులమన్నా కానీ, ఏ ప్రాంతమన్నా కానీ వాళ్ళని దీవించండి. మీ బాసును, మీ కొలీగ్స్ని, అందరినీ. నా ఆత్మీయ జీవితంలో అయితే నేను ఏ పనికైనా కానీ వచ్చిన వెంటనే మోకాలోని నా యజమాని క్షేమం కోసం, నా కొలీగ్స్ క్షేమం కోసం, బాస్ క్షేమం కోసం, అందరి క్షేమం కోసం ప్రార్థన చేసిన తర్వాతనే నా మనవులను అడుగుతాను. కాబట్టి ఏ స్నామంలో గ్లాసులు ఇచ్చినా కానీ ప్రార్థన చేయాలి. సో మీకు ఇప్పుడు వస్తున్న పెన్షన్లు కానీ, రైస్ కానీ, ఇంకా ప్రభుత్వ సబ్సిడీలు ఏవే కానీ వచ్చినాయా, ఖచ్చితంగా అందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే బస్సుల మీద, ట్రైన్ల మీద, ఫ్లైట్ల మీద, అన్ని రకాల డిపార్ట్మెంట్స్, మన పక్కింటి వాళ్ళు, ముందర వాళ్ళు, వెనుకోళ్ళు, వాళ్ళు వాడుతున్న నూనెలు, పప్పు దినుసులు, వాళ్ళు తినే ఆహార పదార్థాల మీద వచ్చిన ట్యాక్స్ని తీసి మనకి ఇస్తారు. సో వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకు ఆశీర్వాదం ప్లస్ మళ్ళీ మనకు ఆశీర్వాదం. సో మీరు దీవించండి, ఫలించండి. ఓకే, మీ ఆత్మ రక్షించుకోండి, తర్వాత కుటుంబాన్ని దీవించండి, తర్వాత సువార్త చేసుకోండి. మరి నా క్షేమం కోసం ప్రార్థించండి. మొదటి తెస్సలోనిక 5:20 ప్రకారం అపోస్తలుడైన పౌలు అంటాడు, నా క్షేమం కోసం ప్రార్థన చేయడి. ఎందుకంటే క్రైస్తవాత్మ జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాను, మీ కుటుంబాల క్షేమం కోసం మిమ్మల్ని దీవిస్తున్నాను, నన్ను కూడా దీవించండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.